ఇది చాలా అన్యాయం అండి. ఆ! అంతమంది వీడియోస్ చూస్తున్నారు. కానీ సబ్‌స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీరు సబ్‌స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు కొంచెం సపోర్ట్‌గా ఉంటది. ఒకసారి ఆలోచించండి. సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కింద లైక్ సింబల్ కొట్టండి. దాని పక్కన కొంచెం కామెంట్ కూడా పెట్టండి. వీడియో బావుందా? లేదా? మీరు కొంచెం సజెషన్ ఇస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. అర్థం చేసుకోరు. గట్టిగా అనుకో అయితదిలే. హాయ్ గైస్! ఇప్పుడే మన మమ్ముట్టి గారు, అలాగే జీవ గారు యాక్ట్ చేసిన 'యాత్ర 2' మూవీ చూడడం జరిగింది. ఆ మూవీ ఎలా ఉంది? ఏంటి అన్నది మన రివ్యూలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్‌గా 'యాత్ర 2' మూవీని మనం 2 వేస్‌లో డిస్కస్ చేయొచ్చు. ఒకటి మూవీ పరంగా ఎలా ఉంది? టెక్నికల్ యాస్పెక్ట్స్ ఏంటి? స్టోరీ ఏంటి? యాక్టింగ్ పెర్ఫార్మన్సెస్ ఏంటి? ఇలాగా. రెండో కోణం రాజకీయాల పరంగా. సో విల్ ట్రై టు కవర్ బోత్. ఫస్ట్ మూవీ ఎలా ఉందంటే మేధావసోది బయటికిరా గాయ్స్ మనం ఆల్రెడీ 'యాత్ర' మూవీ చూసాం. అందులో రాజశేఖర్ రెడ్డి గారి జీవితాన్ని చాలా అందంగా, అద్భుతంగా చూపించారు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ రిపోర్ట్ అవి నాకు తెలీదు గానీ, నేను ఆ మూవీని టీవీలో చూడడం జరిగింది. నాకైతే ఆ మూవీ లిటరల్లీ చాలా బా నచ్చింది. అందులో చాలా సీన్స్ మన మనసును హత్తుకుంటాయి. ఆయన ఎందుకు నిజంగా ట్రూ లీడర్, అలాగే ఆయన ఎందుకు ప్రజా మనిషి అని అంటారన్నది ఆ మూవీలో చాలా బాగా చూపించారు. వేరాస్ కమింగ్ టు 'యాత్ర 2' మూవీ రాజశేఖర్ రెడ్డి గారి లైఫ్‌లో ఉన్న ఆయన చివరి రోజుల్ని, ఆయన చనిపోయిన విధానాన్ని చూపిచ్చారు. నిజంగా మనసుకు చాలా బాధ కలిగించే నిజమైన దృశ్యాలను చూపించారు. యాక్చువల్లీ ఏంటంటే, అక్కడది వీడియో రికార్డింగ్ గాని, న్యూస్ షూటింగ్ గాని ఏమీ కాదు. ఆ టైంలో నిజంగా అంతమంది ఎంత బాధపడ్డారో నేను లిటరల్లీ చూసాను. అదే ఈ మూవీలో చూపిచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడంతో ఈ మూవీ స్టోరీ అనేది ఎండ్ అవుతుంది. ఇదే కథ. బేసిక్‌గా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను, ఆయన సంకల్పాలను ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. 2019లో ఆయన ఎలాంటి సిట్యుయేషన్‌లో సీఎం అయ్యారు. ఎంత గొప్ప ఘన విజయాన్ని చూపించారు. ఘన విజయాన్ని పొందారు అన్నదే ఈ మూవీ స్టోరీ లైన్‌గా మనం చెప్పొచ్చు. సో, యాక్టింగ్ పరంగా వస్తే మమ్ముట్టి గారి యాక్టింగ్ మనం ఆల్రెడీ 'యాత్రలో' చూసాం. నిజంగా రాజశేఖర్ రెడ్డి గారిని చూసినట్టే ఉంది. అదేవిధంగా 'యాత్ర 2లో' కూడా ఆయన ఉండేది చాలా కొద్దిసేపు అయినప్పటికీ చాలా హై ఇచ్చే సీన్స్‌ని వదిలిపెట్టెళ్లారు. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. వెల్ కమింగ్ టు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్‌ని చేసింది మన జీవ. ఆల్రెడీ ఆయన్ని మనం చాలా మూవీస్‌లో చూసాం. 'రంగం' మూవీ ఇలా కొన్ని కొన్ని సినిమాల్లో ఆల్రెడీ మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఆయన బాగా సుపరిచితులే. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్‌ని చాలా బాగా ఓన్ చేసుకొని, ఆయన చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పొచ్చు. కొంతమంది కంపేర్ చేస్తున్నారు మమ్ముట్టి గారినిను, అలాగే జీవ గారి రోల్స్‌లో వాళ్ళ వాళ్ళ పెర్ఫార్మన్సెస్‌ని. ఇట్స్ నో నీడ్ టు డిస్కస్ దోస్ స్టఫ్స్. ఐ థింక్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్‌ని చాలా బాగా చేశారు. అందులో ఎలాంటి డౌటు లేదు నా పరంగా. అలాగే ఈ మూవీలో మనకు తెలిసిన ఇంకా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. నో డౌట్ ఎట్ ఆల్. ఓన్లీ పార్టీ నేమ్స్ మాత్రమే మార్చారు. వాళ్ళ వాళ్ళ ఓన్ నేమ్స్‌ని అలాగే ఉంచేశారు. ఐ మీన్ నారా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్‌లో మన మహేష్ మంజ్రేకర్, అలాగే సోనియా గాంధీ గారి క్యారెక్టర్‌లో సుజానే బెర్నట్ గారు, సుబలేఖ్ సుధాకర్ గారు ఇలా చాలామంది లీడ్ రోల్స్‌లో చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. వాళ్ళ వాళ్ళ రోల్స్‌లో చించి ఉతికి ఆరేశారని చెప్పొచ్చు. వీళ్ళందరి పెర్ఫార్మన్స్ కూడా ఈ మూవీకి చాలా పెద్ద అసెట్ అని చెప్పొచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. యాక్టింగ్ పరంగా పేరు పెట్టడానికి లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చించి ఉతికి ఆరేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ మూవీ గురించి టెక్నికల్‌గా మాట్లాడుకున్నట్లయితే ఈ మూవీని డైరెక్ట్ చేసింది 'మహి వి. రాఘవ్' గారు. ఆయన ఓల్డ్ ఫిల్మ్స్ మీద నాకు అంత ఐడియా లేదు. సో లెట్స్ డిస్కస్ ఓన్లీ 'యాత్ర' అండ్ 'యాత్ర 2'. 'యాత్ర' మూవీ నిజంగా నేను బాగా కనెక్ట్ అయ్యాను. అంటే అదొక థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి అవకాశం ఉన్న మూవీనే. అంత బావుంది బీజీఎం గాని ఏదైనా గాని. నేను మిస్ అయ్యాను థియేటర్‌లో. టీవీలో చూసినప్పుడు మాత్రం నేను పక్కకి ఎక్కడికి వెళ్ళకుండా స్ట్రెయిట్‌గా మూవీకి స్టిక్ అయ్యి మూవీ మొత్తం చూసాను. ప్రతి సీను కూడా ఒక ముత్యంలా ఉంటది. అండ్ ప్రతి సీన్‌లో కూడా అర్రే! ఇంత గొప్ప మనిషా రాజశేఖర్ రెడ్డి గారు అన్నట్టుగా నాకైతే అనిపించింది. అండ్ ఆ మూవీ ఎండ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అందుకే మనం 2019లో ఆ సినిమా రిలీజ్ అయినా ఇప్పటికి గుర్తుపెట్టుకున్నాం. వేరేస్ 'యాత్ర 2' మూవీకొచ్చేసరికి ఉన్నాయి. కొన్ని గొప్ప సీన్స్ ఉన్నాయి. వాట్ ఎ పర్సన్ అనే మొమెంట్స్ కూడా కొన్నున్నాయి. బట్ స్టోరీ నేరేషన్ అనేది మాత్రం చాలా ఫ్లాట్‌గా ఎళ్ళినట్టు నాకు పర్సనల్‌గా అనిపించింది. చాలా చోట్ల మూవీకి నేను డిస్కనెక్ట్ అయ్యాను. మళ్ళీ కొంచెం మంచి ఎలివేషన్ సీన్ పడంగానే కనెక్ట్ అయ్యాను. బట్ కొంచెం లాగ్‌గా వెళ్ళినట్టు నాకు అనిపించింది భయ్యా. ఎస్పెషల్లీ ఇన్ ద సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఓకే. ఇట్స్ సూపర్బ్. అంటే ఎక్కడ కూడా నేను డిస్కనెక్ట్ అవ్వలేదు. మూవీతో పాటు అలా ట్రావెల్ అయితూ వెళ్ళిపోయాను గానీ, సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి మాత్రం కొంచెం డల్ అయినట్టు నాకు అనిపించింది. డల్ అయిన చాలా చోట్ల ఈ మూవీకి చాలా గొప్పగా హెల్ప్ అయిన యాస్పెక్ట్ మాత్రం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్బ్‌గా ఉంది. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది మన ఎస్ఎన్ గారనమాట. సంతోష్ నారాయణ్ గారు. జనవరిలో సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన 'సైంధవ్' మూవీకి కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్.
అందులో చాలా బాగా మనల్ని డిసప్పాయింట్ చేసిన ఈ మూవీతో మాత్రం మంచి కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఈ మూవీలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది సీన్స్‌ని చాలా బాగా ఎలివేట్ చేసింది. కొన్ని చోట్ల డల్‌గా ఉన్న సీన్స్‌ని కూడా ఆయన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో చాలా బాగా ఆ సీన్స్‌ని ఎలివేట్ చేశారని చెప్పొచ్చు. హి డిడ్ ఎ ఫాంటాస్టిక్ జాబ్ ఇన్ మ్యూజిక్ యాస్పెక్ట్, పేరు పెట్టడానికి లేదు. కాపోతే అక్కడక్కడ కొంచెం సాంగ్స్ మరీ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. మధ్య మధ్యలో పాసింగ్ క్లౌడ్స్‌లా వచ్చి వెళ్ళిపోతా ఉంటాయి. బట్ ఇట్స్ ఓకే. అంటే అది తీసి పక్కన పెట్టేయొచ్చు. కానీ బీజీఎం వైస్‌గా మాత్రం హి డిడ్ ఎ ఫాంటాస్టిక్ జాబ్. ఇకపోతే ఇతర టెక్నికల్ యాస్పెక్ట్స్ అయినటువంటి సినిమాటోగ్రఫీ గానీ, ఆర్ట్ డిజైన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. అన్నీ కూడా మనని రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు తెచ్చుకునే విధంగా చాలా బాగా నీట్‌గా డిజైన్ చేశారు. ఆ సిట్యుయేషన్స్ అన్నిటిని కూడా. సో, ఫాంటాస్టిక్ ఆన్ దేర్ జాబ్స్. సూపర్బ్. సో, అదనమాట సంగతి. ఈ మూవీని ఒక మూవీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి మాట్లాడితే నా అభిప్రాయాన్ని సో ఫార్ డిస్కస్ చేశాను. ఇకపోతే పొలిటికల్ యాస్పెక్ట్‌లో ఈ మూవీ గురించి మాట్లాడినట్లయితే, టు బీ ఫ్రాంక్ పాలిటిక్స్ గురించి నాకు అంత గ్రేట్ ఐడియా లేదు. ఎందుకో తెలీదు. నాకు ఆ ఏజ్ ఉంది గానీ, దాని మీద గ్రిప్ సంపాదించలేకపోయాను. బట్ షూర్‌లీ ఐ విల్ గెయిన్ ఇట్. అంటే వింటున్నాను. కొంతమంది దగ్గర విన్నాను. ఈ మూవీని గనక ఎలక్షన్స్ ముందు దింపితే, ఇందులో ఉన్న ఎమోషన్ కంటెంట్‌కి జనాలు బాగా కనెక్ట్ అయిపోతారు. అది వైఎస్ఆర్‌సీపీ పార్టీ మళ్ళీ రూల్ చేయడానికి, అంటే మళ్ళీ వాళ్ళ పార్టీ అధికారంలోకి రావడానికి హెల్ప్ అవుతుందని చాలామంది అపోహలో ఉన్నారు. అపోహ, ఇక క్లియర్ డిస్క్లైమర్ ఏంటంటే, అపోహ అన్నది కంప్లీట్‌గా నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే, ఒక గొప్ప లీడర్‌కి, ఒక నిజమైన గ్రేట్ లీడర్‌కి ఇవేం అక్కర్లేదండి. ఓకేనా? అంటే ఏంటి? 5 ఏళ్ళు ఆయన పాలన చూసి, 5 ఏళ్ళు ఆయన చేసిన మంచి పనులను చూసి, వాటన్నిటిని మర్చిపోయి, ఒక 2 గంటల సినిమాలో ఇచ్చిన ఎమోషన్ కంటెంట్‌కి కనెక్ట్ అయ్యి జనాలు ఓట్లేస్తారండి? జనాలు మరీ అంత పిచ్చోల్లా కనిపిస్తున్నారా? నా దృష్టిలో అయితే కాదండి. కాదు. ఒక గ్రేట్ లీడర్‌కి ఇవేం అక్కర్లేదు. వాళ్ళు చేసిన మంచి పనులు గుర్తు తెచ్చుకోవడానికి, అలాంటి మహనీయులను మళ్ళీ మనం స్మృశించుకోవడానికి ఇలాంటి సినిమాలు ఉపయోగపడతాయి గానీ, ఒక ఓటేయడానికి ఇలాంటి సినిమాలు ఉపయోగపడవని నా పర్సనల్ అభిప్రాయం. అలాంటి లీడర్స్‌లో నా ఉద్దేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకళ్ళు. 2019లో ఆయన గెలిచిన విధానమే దానికి ఎగ్జాంపుల్. మొత్తం క్లీన్ స్వీప్. హి డిడ్ దట్. ఆయనకి ఆ కేపబిలిటీ ఉంది. ఆయనే కాదు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ దమ్ముంది. సో, వీఆర్ గోయింగ్ టు సీ ఏ హెల్తీ కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ ఏవైనా రిజల్ట్ పడేది మన లైఫ్ మీద. కాబట్టి చూడండి, ప్రతి సినారియోని, ప్రతి సిట్యుయేషన్ చూసి మన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. నీ ఇంట్లో మంచి జరిగిందా? ఓటేయ్. సినిమా చూసి కాదు. ఓకేనా? నిజమైన నాయకులకి ఇవేం అక్కర్లేదండి. దే ఆర్ ఆల్రెడీ లీడర్స్. దే ఆర్ ఇన్ అవర్ హార్ట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. రేపు ఈగల్ మూవీ రిలీజ్ అవుతుంది. రేపు అనకూడదు, మీరు నన్ను కొడతారు. ఎందుకంటే ఈ మూవీ రివ్యూ నేను ఇస్తుంది మిడ్‌నైట్ ఆఫ్ 9. ఖచ్చితంగా ఇది అప్లోడ్ చేసే టైంకి ఈగల్‌కి ఆల్రెడీ కొన్ని షోస్ పడిపోయి ఉంటాయి కాబట్టి ఐ విల్ ట్రై టు గివ్ ద రివ్యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫర్ ఈగల్ ఆల్సో.